గుడ్ మార్నింగ్. వీకెండ్ కదా, ఈరోజు 1500 నడుపుదామంటే పొద్దునే మన బైక్ స్టంట్ వేసింది. సరే ఒకసారి చూడండి, ఇది బైక్ ఆన్ చేయంగానే మనకి ఇక్కడ వార్నింగ్ అని పడుతుంది. షోరూమ్ వాళ్ళకి కాల్ చేస్తేనేమో సర్వీస్కి ఇవ్వాలి బండి అని అన్నారు. సో ఈ టైంలో రిస్క్ ఎందుకు, అసలే మంది సిఎన్జి బైక్. సో ఈరోజు ఏదైనా రెంటల్ బైక్ తీసుకొని మన ఛాలెంజెస్ ఫినిష్ చేద్దాం. ఏ రెంటల్ బైక్ తీసుకోవాలి ఏంది అన్నది ఒకసారి చూద్దాం. యాప్స్లో ఏది బెటర్ ఉంది అది ఇదని చూసి దాన్ని బట్టి తీసేసుకుందాం. మనం ఏదైతే 1 డే రెంటల్కి బైక్ తీసుకుందాం అనుకున్నామో, మా రెంటల్ వాళ్ళకి కాల్ చేస్తే యాప్ త్రూ ఒక లొకేషన్ పెట్టారు. ఆ లొకేషన్ దగ్గరకు అయితే రీచ్ అవుదాం. ఆల్మోస్ట్ 2 minutes చూపెడుతుంది వాళ్ళ లొకేషను. అక్కడికి వెళ్ళి ఆ రెంటల్ ప్లాన్స్ ఎట్లున్నాయి, నాకు తెలిసి మన బైక్ రెడీ అవ్వడానికి 2-3 days పడుతుంది. ఎందుకంటే ఏదో టెక్నికల్ ఇష్యూ ఉన్నట్లుంది. ఇది వార్నింగ్స్ అని చూపెడుతుంది. సో మనం వాళ్ళ దగ్గరికి వెళ్ళి పర్ డే ఎంత పడుతుంది, పర్ వీక్ అయితే ఎంత ఛార్జ్ చేయొచ్చు అన్నది ఒకసారి చూద్దాము. వేరే యాప్స్ కూడా చూశాను, వేరే ఈవీ వెహికల్స్ అన్నీ సోల్డ్ అవుట్ ఉన్నాయి. కొన్ని జస్ట్ 50 kilometers రేంజ్ అని ఉన్నాయి. మనకి 50 kilometers రేంజ్ అంటే ఇక ప్రతిసారి ఇక స్టేషన్కి వెళ్తూ ఉండాలి. దాని బదులు వీళ్ళది 100 kilometers రేంజ్ ఉందంట పర్ డే. మనం కూడా 100 to 150 మామూలుగా తిరుగుతాము. సో ఒకసారి వెళ్ళేసి ఏదైతే యాప్లో మనకి చూపించినట్లు 1 day 200 సంథింగ్ అమౌంట్ చూపించింది, అది నిజమా ఫేకా ఒకసారి వాళ్ళని అప్రోచ్ అయ్యి చూద్దాం ఎంత పడుతుంది పర్ డే అన్నది. చూసిన తర్వాత ఆ బైక్ ఎట్లుందో కూడా ఒకసారి చూద్దాం. మనం ఆల్మోస్ట్ 120 meters చూపెడుతుంది మన వాళ్ళు పెట్టిన ఏదైతే బైక్ తీసుకునే పాయింట్. ఇక్కడే నేను చాలాసార్లు వచ్చా కానీ ఈ ఆఫీస్ని అంతగా చూడలే. అచ్చా ఇక్కడే ఉంది, బిజిలీ రైడ్ ఇదే అనుకుంటా. మనం బైక్ కలెక్ట్ చేసుకోవాల్సింది. ఒకసారి వెళ్ళి మనం వాళ్ళతో మాట్లాడదాం. అన్నా, ఇక్కడ యాక్చువల్లీ స్టోర్ అడ్రస్ ఇది చూపించింది. ఇది 199 ప్లాన్ ఏదో సంథింగ్ నాకు నోటిఫికేషన్ వచ్చిందన్న పర్ డే లెక్క. సో ఇప్పుడు అది అవైలబుల్ ఉందా ఆప్షన్? ఓకే, ఇది పర్ డే ఎంత పడుతుంది? ఒకవేళ నేను వీక్కి తీసుకోవాలంటే వీక్ ఎట్లున్నాయి? ఓకే ఓకే మనకు ఐనాక్స్ వెహికల్ ఉంది. ఓకే, ఇది మనకు పర్ డే 200 నుంచి స్టార్ట్ అవుతుంది. ఓకే, మన దగ్గర వీక్లీ మంత్లీ 2 ఆప్షన్స్ ఉంటాయి. ఓకే, సో మీకు ఏ కావాలో, మీకు వీక్లీ కావాలో మంత్లీ కావాలో. ఇది రేంజ్ ఎంత ఉంటుంది అన్న పర్ డే? ఇది మనకు రేంజ్ అయితే 100 kilometer రేంజ్ ఉంటుంది. సింగిల్ బ్యాటరీలో 100 kilometer రేంజ్. ఓకే, ఇంకా వేరే ఆప్షన్ ఏముంది? ఒకవేళ నాకు ఎక్స్ట్రా రేంజ్ కావాలంటే ఏదైనా ఆప్షన్ ఉందా? మన దగ్గర బ్యాటరీ స్వాపింగ్ వెహికల్స్ కూడా ఉన్నాయి. ఓకే, బ్యాటరీ స్వాపింగ్ వెహికల్స్. ఓకే, ఇది మనకు యువ వెహికల్. ఓకే, ఇది మనకు పర్ బ్యాటరీలో అంటే పర్ బ్యాటరీ 75 kilometer రేంజ్ ఇస్తుంది. ఓకే, మనకు డైలీ 2 బ్యాటరీ ఫ్రీగా స్వాప్ చేసుకోవచ్చు. సో ఓకే, మనకు ఒకటి 75, సో 2 బ్యాటరీ మనం చేంజ్ చేసుకోవచ్చు. ఓకే. ఈ ప్రైస్ ఎట్లుందన్న? ఈ ప్రైస్ కూడా సేమ్ ఉంటుంది కానీ కొంచెం హై ఉంటుంది, ఎందుకంటే అది బ్యాటరీ స్వాపింగ్ కాదు, అది ఛార్జింగ్ ఉంటుంది. ఓకే, ఇది జస్ట్ బ్యాటరీ స్వాపింగ్. ఓకే, బ్యాటరీ స్వాపింగ్ చేస్తే కొంచెం హై ఉంటుంది. ఓకే. నాకు ఏదో రోడ్ అసిస్టెన్స్ అని చెప్పారు, ఆ సర్వీస్ యూజ్ చేసుకోవచ్చా ఒకవేళ ఏదైనా ఇష్యూ? మనకు ఆ సర్వీస్ కూడా ఉంది. ఓకే, ఒకసారి కస్టమర్ సపోర్ట్ నెంబర్కి కాల్ చేస్తే వాళ్ళు మీ లొకేషన్కి విజిట్ చేస్తారు. ఓకే, మనకు 1 hour టైం ఉంటుంది. 1 hour టైంలో మా టీమ్ మా సర్వీస్ చేయండి. ఓకే, ఓకే. మీరు జస్ట్ ఒకసారి కస్టమర్ సపోర్ట్ నెంబర్కి కాల్ చేస్తే ఓకే, మా టీం మీకు కాల్ చేసి మీరు ఎక్కడ ఉన్నారో మీ లొకేషన్ కనుక్కొని మీరు విదిన్ 1 hour మీ లొకేషన్కి వచ్చేసి మీరు వెహికల్ రిపేర్ చేసేస్తారు. ఓకే, థ్యాంక్స్. మనకి ఏదైతే బండి తీసుకున్నామో ఇది డైలీ ఛాలెంజెస్ చేయడానికి, ఈ బైక్ ఎట్లుంటుందో ఒకసారి అయితే నడిపి చూద్దాము. తీసుకోవడం అయితే తీసుకున్నాం. 110 kilometers రేంజ్ ఇచ్చారు. మన ఊబర్కి సెట్ అయిద్దా లేదా అసలు? ఫస్ట్ టైం నేను ఈవీ వెహికల్ నడపడం, మనది యాక్చువల్లీ సిఎన్జి వెహికల్. సరే ఒకసారి నడిపి ఆ ఫీల్ ఎట్లుందో కూడా చూద్దాం. వీళ్ళు చెప్పినట్లయితే 100 అన్నారు కానీ 102 అయితే బ్యాటరీ ఇచ్చారు. చూద్దాం మనకి ఇది ఎంతసేపు వస్తుందో. ఒకవేళ బ్యాటరీ ఏదైనా ఇష్యూ అయితే వీళ్ళు టెక్నికల్ సపోర్టు ఉందన్నారు కదా, మనమైతే నంబర్ తీసుకున్నాం, చూద్దాం ఒకసారి.
బైక్ అయితే మస్తు స్మూత్ ఫీలింగే ఉంది. ఏమంటే ఆ సైలెన్సర్ సౌండ్ లేకపోవడం వల్ల బండి వెళ్తున్న ఫీలింగ్ లేదు. ఇది మామూలే ఇక ఈవీ వెహికల్స్లో. మనకి ఈవీ వెహికల్ అయితే పిచ్చగా నచ్చేసింది. అంటే మస్తు స్మూత్ ఫీలింగ్ వస్తుంది, రైడింగ్ ఫీల్. బడ్జెట్ కూడా ఫ్రెండ్లీగానే ఉంది, పర్ డే 200 అంటే. బూట్ స్పేస్ బాగుంది, కంఫర్టబుల్ అనిపిస్తుంది రైడ్ అయితే. అంటే యాక్చువల్లీ నేను ఇంతకుముందు ఏ ఈవీ వెహికల్ డ్రైవ్ చేయలేదు, స్కూటీస్ నడిపినాం కానీ కంఫర్టబుల్ అనిపిస్తుంది ఫీల్ అయితే. మొత్తానికైతే మనకు ఊబర్లో ఒక రైడ్ అయితే యాక్సెప్ట్ అయిపోయింది. మన కస్టమర్ ఏడున్నాడో రైడరు. హలో బ్రో, 1693. ఒక్క సెకండ్ బ్రో, వస్తున్నా, ఇక్కడే ఉన్నా యాక్చువల్లీ. ఇతనే అనుకుంటా బ్రో. ఊబరా? ఓటీపీ బ్రో. ఓకే బ్రో, కూర్చో బ్రో. బ్రో ఇది బైక్ రెంటడా ఓనా బ్రో? ఇది రెంటెడ్ బైకే బ్రో. యాక్చువల్లీ ఈరోజే తీసుకున్నా. ఓకే. నా బైక్ ఇష్యూ వచ్చిందని తీసుకున్నా. ఇది రేంజ్ ఎంత వస్తుంది బ్రో మామూలుగా ఒక బైక్ బ్యాటరీ? వాళ్ళైతే అంటే దీంట్లో డిఫరెంట్ మోడల్స్ ఉన్నాయంట బ్రో. ఒకటైతే 100 రేంజ్ ఉంది, ఇంకొకటి అయితే 75 రెండు బ్యాటరీస్ వస్తాయంట. స్వాపింగ్ చేసుకోవచ్చు అన్నారు. నేను ఇవాళే తీసుకున్నా, ఇది ఎట్లుంటుందో చూడాలి. ఎంత బ్రో బైక్ మామూలుగా పర్ డేకి? పర్ డే 200 అన్నారు బ్రో. వీక్లీ అయితే 1600 1700 దాకా వస్తుంది. ఇక పర్ డే అంటే 200 అంటే చాలా బెటర్. ఎందుకంటే ఒక 1K అయినా చేసుకోవచ్చు ఎర్నింగ్స్, 1200 దాకా. సో మనకి ఫ్యూయల్ ఖర్చు ఏమి ఉండదు కదా. సో నీకు బ్యాటరీ వచ్చేస్తుంది బ్రో, 100 కిలోమీటర్స్ రేంజ్ వచ్చేస్తుంది. సో ఒకవేళ మనకు 200 దీనికి రెంట్ పోయినా ఒక 800 నుంచి 1000 దాకా అయితే సేవింగ్స్ ఉంటాయి కదా. మనమైతే డెస్టినేషన్కి రీచ్ అయినాం ఆల్మోస్ట్. బ్రో ఇక్కడేనా? కొంచెం ముందర బ్రో, అక్కడ కార్ ఉంది కదా అక్కడ. ఓకే బ్రో, అయిపోయింది. థ్యాంక్స్ బ్రో. బ్రో ఊబరా? ఓటీపీ బ్రో 16. కూర్చో బ్రో. బ్రో ఇక్కడేనా? బ్లూ కలర్ బోర్డు దగ్గర. ఇక్కడేనా బ్రో? డ్రాప్ అయితే అయిపోయింది. బ్రో థ్యాంక్స్ బ్రో. మన బండి అయితే అయిపోయింది, బ్యాటరీ అయిపోయింది అనుకుంటా. వాళ్ళకైతే కాల్ చేసాము, ఎవరైతే టెక్నీషియన్స్ ఉంటారో వాళ్ళకి, రోడ్ అసిస్టెంట్స్ వాళ్ళైతే లొకేషన్ షేర్ చేయండి ఒకసారి, మేము వస్తాము అని అన్నారు. बैटरी लेके आया? अच्छा ओके, చేంజ్ कर दो भैया. అయితే వచ్చారు, 10 minutes అయితే పట్టింది రానికైతే. ఇదైతే యూజ్ఫుల్ ఫీచర్ అబ్బా. వేరే వెహికల్స్లో అయితే, వేరే ఈవీ వెహికల్స్లో అయితే ఇది కొంచెం ఇబ్బందే.
మనకి ఈ ఫీచర్ యూజ్ చేసుకోవచ్చు, ఎమర్జెన్సీ పర్పస్ మాత్రమే యూజ్ చేసుకోవాలి యాక్చువల్లీ. మనకు చూస్తే మళ్ళీ థ్యాంక్స్ భయ్య. మనకైతే మళ్ళీ 110 కిలోమీటర్స్ వచ్చింది రేంజ్ బ్యాటరీ చేంజ్ చేసిన తర్వాత. ఈ రోడ్ అసిస్టెంట్కి 80 రూపీస్ అట్లా తీసుకున్నారు యాప్లో. యాక్చువల్లీ మనం డైరెక్ట్ వాళ్ళకు కూడా పే చేయొచ్చు అంట. ఇదైతే బెటర్ ఆప్షనే, ఎందుకంటే ఎమర్జెన్సీ పర్పస్ ఒకవేళ మనం ఎక్కడైనా లాక్ అయిపోయినామంటే సిటీలో, ఆ టైంలో ఇది యూజ్ఫుల్ ఫీచరే. ఇదైతే బెటర్ ఆప్షన్ ఎవరైనా లేడీస్ ఉన్నప్పుడు అట్లా ఇబ్బంది అయినప్పుడు మనం ఈ యాప్. ఇవాళ మన ఎర్నింగ్స్ 1160 రూపీస్, ఆల్మోస్ట్ మన టార్గెట్ రీచ్ అయినాం. బైక్ రెంటల్ 200 పోయినా ఆల్మోస్ట్ 900 మిగిలినట్లే మనకి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.